తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా నిబద్ధతతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత వైసీపీ నేతలకు లేదని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేశారు. 66 మంది లబ్ధిదారులకు 36,39,799 రూపాయల చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా వైసీపీ నేతలు కేవలం ప్రజాధనాన్ని దోచుకోవడానికి మాత్రమే పరిమితమయ్యారని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అర్హులైన అందరికీ సీఎం సహాయ నిధి అందజేస్తున్నామని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వరకు ఆయన ఈ ఆరోగ్య గురించి ఖర్చు పెట్టిన విషయం మీకు తెలుసు. దాన్ని భరించలేనటువంటి మాజీ ముఖ్యమంత్రి నేను విమర్శలు చేస్తూ ఉన్నాడు. ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు, అంబులెన్స్లన్నీ పాత చెడిపోయి పెట్టి వ్యవస్థను మొత్తం నాశనం చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా అర్హత ఏంటో కూడా తెలుసుకోవాలి ఒకసారి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విమర్శించే స్థాయిలో లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని అసలు మీకు అభివృద్ధి అంటే ఏంటి తెలుసా? గడిచిన 5 సంవత్సరాల్లో రోడ్లే కాదు, వ్యవసాయం ఉందో లేదో తెలీదు. నెగ్గి రాజకీయ నాయకులనే పట్టించుకోలేదు. ఎమ్మెల్యేల దగ్గర నుంచి కింద స్థాయిలో ఉన్న సర్పంచులు పట్టించుకోలేదు. మీ అందరూ రుణం తీసుకునే విధంగా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆలోచనలు మేము పనిచేస్తాం. దాన్ని మీరు అందరూ కూడా ఆశీర్వదించాలి. నేను నమ్మించు ప్రజల్ని, నేను పనిచేస్తాను, మీ అందరికీ సేవ చేస్తానని చెప్పి నమ్మించి రావాలి. అది మానేసి చంద్రబాబు నాయుడు తిడతావు, పవన్ కళ్యాణ్ తిడతావు, నీ స్థాయి మర్చిపోయి మాట్లాడుతూ ఉంటాం. అది అన్నీ మంచి పద్ధతి కాదు. ఇవాళ ఈ సీఎం రిలీఫ్ చెక్కులు ఇవాళ మీ కుటుంబాలన్నీ బాగుండాలి, మీ కుటుంబాలు ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మరి ఆయనకి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తూ ఉన్నాం. మరి మేము వెళ్తే ఏదే ఆయన కాదనలేదు. ఆయన చెప్పాడు, తాడేపల్లి ఎమ్మెల్యే గారు ఆయన కోసం ఏది అడగలేదు. ఆయన ఏది అడిగినా మీరు చేయమని. ఇవాళ ఇన్ని చెక్కులు మనకి ఇస్తున్నారంటే కారణం ఆయన దయవల్లే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దయవల్లే మనం ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ స్థాయిలో నిలబెట్టి సేవ చేసే అవకాశం కల్పించాడు. ఆయన ఖచ్చితంగా మీకు సేవ చేయడానికి ఉన్నాం తప్ప, సేవకుడుగా ఉన్నాం తప్ప మీ మీద ఏదో జులుం చేయాలనే ఉద్దేశం ఈ రోజు పనిచేయను కూడా. అది ఎప్పుడు కూడా సేవకుడిగా మిగలాలనే ఉద్దేశంతోనే సేవకుడిగానే ఉంటాను. మీరు నా నాయకుడిని అంటే నేను ఒప్పుకొని, నేను సేవకుడిని. మీకు మీరు ఓట్లు వేసారు, గెలిపించారు, మీరు రుణం తీర్చిన విధంగా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ కి ఆరోగ్యశ్రీకి అర్హత లేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మరి ఎన్డీఏ కూటమిలో పెద్ద ఎత్తున సహకరిస్తున్న వాటిల్లో మన ఎమ్మెల్యే గారు ఒకరు. ఎందుకంటే మరి 18 నెలల్లో రామారామి 4,63,27,00,000 ఇవ్వడం మాట కాదు. ఈ ఆరోగ్య సమస్య మన దగ్గరికి వచ్చారని ఎంతో ఇబ్బందుల వల్ల ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చి ఉంటారనే దృష్టిలో మీ అందరూ ఆదుకునే విధంగా వెళ్తున్న ఏకైక నాయకులు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఇది ఎన్డీఏ కూటమిలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మన నాయకుడు అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి ఈ కూటమిలో అందరం కూడా సేవా దృక్పథానికి వెళ్ళాలన్న ఆలోచనతో చేస్తే మరి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు మన ఎమ్మెల్యే గారు అయితే ఇంకో అడుగు ముందుకేసి ఆయన ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు తేవడమే కాకుండా ఎక్కడైనా ఆపదొస్తే అది ప్రభుత్వం నుంచి రాదు అతనికి అనుకుంటే అతను సొంత నిధులు ఏమైనా అమ్మైనా సరే ఇచ్చి ఆదుకునే వ్యక్తి ఉన్నారంటే ఈ నియోజకవర్గం కాదు, ఈ పార్లమెంట్ స్థాయిలోనే మరి బొలిశెట్టి శ్రీనివాస్ ఒక్కరని ఈ పార్లమెంట్లో మా బీజేపీ నాయకులు అందరూ అనుకోవడం జరుగుతుంది. మరి అదే కాకుండా ఇక్కడ అభివృద్ధి పదంలో కూడా ఈ నియోజకవర్గాన్ని ముందు వరుసలు ఉంచాలి అని ఇందాక చాలా చెప్పారు. ఈరోజు ఆయనకున్న పరిచయాలను బట్టి అటు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర కానీ, అటు మా ఎంపీ గారు మరి పార్లమెంట్ సభ్యులు సెంట్రల్ మినిస్టర్ ప్రభుత్వ శ్రీనివాసరావు గారి ద్వారా కానీ వివిధ పద్ధతుల్లో బదిలాడు కూడా తెచ్చి నిధులు తెచ్చి 12 సంవత్సరాలు జాగిపోయిన మన మెయిన్ రోడ్డుకి చక్కటి రోడ్డు 10 రోజుల్లో వేయించిన ఘనత మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవతిలకుల భక్త బృందం ఆధ్వర్యంలో ధనుర్మాస లక్ష తులసి పూజ ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి వెంకట సత్యనారాయణ ఆచార్యులు, శ్రీనివాసుల విజయ గోపాల ఆచార్యులు విశేష పూజలు నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యవచనం, అజ్ర దీపారాధన, కుంభ పూజ, పంచవాహన పంచామృతాభిషేకం, కుంకుమ పూజ, అలంకరణ, బాలభోగం నివేదన, గోపూజ, అగ్ని ప్రతిష్టాపన, తులసి పూజ, కతర్పణం, హోమం, పూర్ణాహుతి, శాంతి కళ్యాణం,
సుందరకాండ పారాయణం, దీపాలంకరణ, నీరాజనం, మంత్రపుష్పం ఆశీర్వచనాలు జరిపారు. సాయంత్రం అన్నసమాధాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయం వద్ద దీపాలతో వెలిగించిన వెంకటేశ్వర స్వామి గోవిందనామం అందరినీ ఆకట్టుకుంది. భగవతు క్షేత్ర భగవతు కర్మ కుటుంబ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కురుబిల్లి స్పష్టం చేశారు. జాతీయ భద్రతా దినోత్సవంలో భాగంగా రాయచోటి పట్టణంలో టూ-వీలర్ వాహనదారులకు అవగాహన పెంచేందుకు పోలీసులు హెల్మెట్లు ధరించి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్పీ ధీరజ్ మీడియాతో మాట్లాడుతూ ప్రాణాల స్వీయ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో బాధ్యతగా మెలగాల్సిన పౌరులు కొందరు అజాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు తీసుకుంటున్నారన్నారు. అలాంటి సంఘటన జరిగిన సందర్భంలో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలని ఆయన సూచించారు. హెల్మెట్ మరియు రోడ్ సేఫ్టీ సంబంధించి ఒక ర్యాలీ చేపట్టడం జరిగింది. మన జిల్లా ప్రజలందరినీ కూడా టూ వీలర్స్ ఎవరైతే తోలుతున్నారో వాళ్ళందరినీ కూడా హెల్మెట్ వేసుకోవాల్సిందిగా మన పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే 70% మంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళు టూ వీలర్ డ్రైవర్స్ అండ్ క్లీన్ రైడర్స్. వాళ్ళు కూడా హెల్మెట్ లేకుండా చనిపోయే వాళ్ళు 90% మంది ఉన్నారు. సో హెల్మెట్ వేసుకొని కానీ మన టూ వీలర్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు సేఫ్గా డ్రైవ్ చేస్తున్నారు. దురదృష్టవశాత్తు అవతల వెహికల్ వచ్చి ఇచ్చినా కూడా మీరు బతుకుండడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు ఒకసారి 2 వీలర్ డ్రైవ్ చేసినా, ఏ వెహికల్ డ్రైవ్ చేసినా కూడా మీ ఫ్యామిలీని, మీ పిల్లల్ని, మీ పేరెంట్స్ని గుర్తుంచుకొని వాళ్ళు మీకోసం తిరిగి వచ్చే వరకు మీకోసం ఎదురుకు వస్తారు. వాళ్ళ కోసమైనా మీరు హెల్మెట్ ధరించి సేఫ్గా డ్రైవ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడా స్పీడ్గా ర్యాష్గా డ్రైవ్ చేయకూడదు. అండ్ ఎస్పెషలీ మనకున్న నేషనల్ హైవేస్లో, స్టేట్ హైవేస్లో మధ్యలో డివైడర్ లేని కారణంగా ఓవర్టేక్ చేసే సమయంలో చాలామంది 2 వీలర్స్, 4 వీలర్స్ అవతల ఎదురుగా వచ్చి వాళ్ళని ఢీకొట్టి చనిపోవడం జరుగుతుంది. అది మనం కొద్దిగా నియంత్రించుకొని హైవే మీద డ్రైవ్ చేసేటప్పుడు స్పీడ్ కంట్రోల్గా డ్రైవ్ చేసి అవతల వచ్చిన వెహికల్ ఎప్పుడైనా ఆపోజిట్ వస్తుంటే చెక్ చేసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేస్తుందిగా అందరికీ కోరుతున్నాము. అండ్ ఈరోజు చేపట్టిన ర్యాలీ ప్రారంభించుకొని మిగతా జిల్లాలో పలు చోట్ల కూడాను ఈ హెల్మెట్ డ్రైవ్ అండ్ రోడ్ సేఫ్టీ పరంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేపడతామని అన్నమయ్య జిల్లా పోలీస్ తరఫున తెలియజేస్తున్నాం. మన జిల్లాలో మొత్తం 26 బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి బ్లాక్ స్పాట్ దగ్గర కూడాను వార్నింగ్ బోర్డ్స్ కానీ, సైన్ బోర్డ్స్ మరియు CCTV కెమెరాస్, లైటింగ్ ఇవన్నీ కూడా పెట్టించడం జరిగింది. అండ్ ఇవే కాకుండా హైవేకి అడ్జాయినింగ్ ఉన్న ఆల్ విలేజ్ రోడ్స్, అంటే ఊరి నుండి వచ్చి జాయిన్ అయ్యే రోడ్లకి కూడాను స్పీడ్ బ్రేకర్స్ కానీ, వార్నింగ్ సైన్స్ బోర్డ్స్ పెట్టించే విధంగా కలెక్టర్ సార్తో మనకి రీసెంట్గా జరిగిన డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. RMP అండ్ హైవే వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని అన్ని చర్యలు తీసుకొని మన జిల్లాలో రోడ్ యాక్సిడెంట్ బారిన పడే వాళ్ళ సంఖ్య తగ్గించే విధంగా మరియు అవేర్నెస్ పెంచి ఆల్ రోడ్ సేఫ్టీ పారామీటర్స్ పరంగా మనము డ్రైవ్ చేసే విధంగా కానీ, లేదంటే ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సామాజిక తెలంగాణ సాధన కోసం కలిసి నడవాలని పిలుపునిచ్చారు. బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవితను కలిసిన తెలంగాణ ఉద్యమకారులు, జేఏసీ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో జాగృతి కార్యకర్తలు, అభిమానులు, వివిధ సంఘాల నాయకులు, కార్మికులు, ఉద్యమకారులు కవితకు సంఘీభావం తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అనపర్తి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ కు హాల్ట్, జెండా ఊపి ప్రారంభించిన ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. తాను నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటే సహించేది లేదన్న మంత్రి టీజీ భరత్, రెచ్చగొట్టే ప్రయత్నాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని హెచ్చరిక. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు మొదలు పెట్టకపోతే ఉద్యమిస్తాం, రాష్ట్ర ప్రభుత్వానికి వైసీపీ నేతల హెచ్చరిక. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళవాద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.